హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఎలుక సహాయము అనే ఒక కథ చెప్పుకుందాం. ఇది రచించిన వారు కృష్ణన్ రాజు గారు అనమాట. ఇది కూడా పాత చందమామ కథే. ఇదేంటంటే శంకరాచార్యులు వారు అద్వైత బోధ చేస్తున్న కాలంలో చిదానంద స్వామి అనే ఒక సన్యాసి బ్రహ్మచారి ఉన్నారనమాట. ఆయన తన శిష్యవర్గంతో ఈ సహా అద్వైత బోధనలో ఉండే బోధనలన్నీ అధ్యయనం చేయాలి అనుకున్నారనమాట. అంటే అద్వైత బోధలు తెలుసుకోవాలనుకుని చదువుకోవాలని అనుకున్నారనమాట. కానీ ఆయనకి కానీ ఆయన శిష్యులకు కానీ సంస్కృత భాష అంత బాగా రాదనమాట. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు, ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మహాపండితుడిని తమకందరికీ సంస్కృత భాష నేర్పించమని అడుగుతారనమాట. అడిగేటప్పటికీ ఆ పండితుడు వీళ్ళకి సంస్కృత భాష నేర్పించడానికి ఏం అభ్యంతరం లేదని చెప్తాడనమాట. కానీ అతని ధోరణి చూస్తే ఎందుకో సంకోచిస్తున్నట్టు అనిపిస్తుంది చిదానంద స్వామికి. అనిపించి ఆయన అంటారు, అదేంటి, నాకు నా శిష్యులకి సంస్కృతం నేర్పటం మీకు అభ్యంతరమైతే చెప్పండి అని అంటారనమాట ఈ చిదానంద స్వామి. అనేటప్పటికీ ఆ పండితుడు అంటాడు, అభ్యంతరం ఏమీ లేదండి, మా ప్రాంతమంతా ఇప్పుడు కరువుతో నిండి ఉంది. మీరంతా ఇక్కడ కనీసం 1 సంవత్సరం పాటు ఉండి దీక్షగా ఈ సంస్కృత భాష నేర్చుకుంటే కానీ మీకు రాదు. అంతకాలం పాటు మా గ్రామస్తులు మిమ్మల్ని అందరినీ భిక్షలతో పోషించగలరా లేదా అని నా సందేహము. అందుకే ఆలోచిస్తున్నాను. అంతేగాని మీకు సంస్కృతం నేర్పించడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఆ పండితుడు చెప్తాడనమాట. చెప్పేటప్పటికి చిదానంద స్వామి అంటారు, దానికేముంది, దైవకృప ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంటారనమాట. అనేటప్పటికి సరేలే అని చెప్పి ఆ పండితుడు ఏం చేస్తాడు, ఆ గ్రామానికి చివరిగా ఉన్న ఒక చిన్న మఠం లాంటిది ఉంటుందన్నమాట. ఆ మఠంలో ఉండమని చెప్తారనమాట. ఈ చిదానంద స్వామి తన శిష్యులతో ఆ మఠంలోకి ప్రవేశించి అక్కడ నివాసం ఏర్పరచుకుంటారనమాట. ఈ పండితుడు రోజు ఆ మఠానికి వచ్చి ఈ స్వామికి సంస్కృత పాఠం చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారనమాట. ఆ స్వామి శిష్యులు ఏం చేసేవారు, పగటిపూట దూరంగా ఉండే గ్రామాలకు వెళ్ళి దొరికిన భిక్ష తీసుకుని వచ్చేవారనమాట. అది అందరూ పంచుకొని తినేవారు. ఈ రాత్రిపూట ఈ చిదానంద స్వామి తను పొగలు నేర్చుకున్న పాఠము, సంస్కృత పాఠం అంతా శిష్యులకి నేర్పేవారనమాట. ఇలా పాఠము పొగలేమో ఆయన నేర్చుకునేవారు, రాత్రేమో శిష్యులకి నేర్పుతూ ఉండేవారు అనమాట. ఇలాగా చదువుకోవటం చాలా చురుకుగా సాగిందనమాట. ఈ సంస్కృతం నేర్చుకోవటం చాలా చురుకుగా సాగుతూ ఉందనమాట. అలా ఒక వారం రోజులు గడిచేటప్పటికి ఒక రోజు రాత్రి చిదానంద స్వామి తన శిష్యులకి పాఠం చెప్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక చిన్న చుట్టెలుక వారి మధ్యకి ధైర్యంగా వచ్చి ఒక ధాన్యపు గింజని స్వామి దగ్గర పెట్టి వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఒక ధాన్యపు గింజని తెచ్చి ఆ స్వామి ముందు పెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా మళ్ళీ ఇంకోసారి అలాగ 5-6 సార్లు వచ్చి ప్రతిసారి ఒక ధాన్యపు గింజ తీసుకొచ్చి ఆ స్వామి ముందు పెట్టి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇది చాలా అపూర్వంగా అనిపిస్తుంది చిదానంద స్వామికి. అనిపించి ఇదేదో దైవ సంకల్పం లాగా ఉంది, ఇదేదో దైవ ప్రేరణ లాగా ఉంది అనుకుని ఆయన ఏం చేస్తారు, దీపం తీసుకుని ఆ మఠం బయటికి వస్తారనమాట. వచ్చి ఆ చిట్టెలుక ఎటు వెళ్తోందో అని చూస్తారు. ఈ ఆఖరిసారి ధాన్యపు గింజని పెట్టి వెళ్ళిపోయింది కదా చిట్టెలుక, మఠానికి కొంచెం దూరంలో ఉన్న ఒక కలుగులోంచి పైకి వచ్చి చాలా దూరం నేలపైనే పరిగెత్తి మళ్ళీ చివరికి మరొక కలుగులోకి దూరి అదృశ్యమైపోతుందన్నమాట. ఇంకా దాని జాడ తెలియదు వీళ్ళకి. ఆ దీపం వెలుగులో ఇదంతా చూస్తారు. చూసి ఆ కలుగంతా ఎగుడు దిగుడుగా ఉండి ఈ పాడుబడిన భూమిలో దిబ్బల మధ్యలో ఉంటుందన్నమాట ఆ కలుగు. మర్నాడు తెల్లారిన తర్వాత ఈ చిదానంద స్వామి పండితుడు దగ్గరికి వచ్చి రాత్రి తను చూసిన విషయం అంతా చెప్తారనమాట. ఈ పండితులతో చెప్పి ఇలాంటి నిర్జన ప్రదేశంలో ఈ ధాన్యపు గింజలు తీసుకొస్తోంది ఈ ఎలుక, ఇదేదో పరిశోధించవలసిన విషయంలాగే ఉంది అని చెప్పి మీరు వెళ్ళి గ్రామాధికారికి చెప్పి 4 మనుషుల్ని నేలను తవ్వటానికి మాట్లాడి తీసుకురండి, ఇదేంటో మనం పరిశోధిద్దాము అని చెప్పి చిదానంద స్వామి పండితుడితో చెప్తాడనమాట.
చెప్పేటప్పటికి ఆ పండితుడు గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి చిదానంద స్వామి గారు చెప్పిన విషయం అంతా గ్రామాధికారితో చెప్తాడనమాట. చెప్పేటప్పటికి గ్రామాధికారి కూడా అదంతా విని ఏం చేస్తాడు, నలుగురితో పారలు అవన్నీ తీసుకొని నలుగురు మనుషుల్ని వెంట పెట్టుకుని ఆ మఠానికి వస్తాడనమాట. వచ్చి ఈ చిదానంద స్వామి వారు వాళ్ళందరినీ మఠం వెనక్కి తీసుకెళ్ళి కిందటి రాత్రి చిట్టెలుక ఏ కలుగులోకి అయితే దూరిందో ఆ కలుగుని వాళ్ళకి చూపించి అంటారు, ఈ కలుగు వెంబడి తవ్వుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తారనమాట. చెప్పేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, అలా గంట సేపు ఆ కలుగును తవ్వుతూ వెళతారనమాట. వెళ్ళేటప్పటికి ఒక పాడుబడిన ఇంటి శిథిలాలు కనిపిస్తాయన్నమాట ఆ భూగర్భంలో, అంటే లోపల భూమి లోపల. అది చాలా పెద్ద భవనం అయి ఉండాలి పూర్వం, అదంతా పడిపోయి ఉంటుందన్నమాట. కానీ ఆ భవనం లోపల ఒక నేల మాలిగ, అంటే లోపల ఇంకా ఒక పెద్ద గుహలాంటిది ఉంటుందన్నమాట. దాంట్లో బోళ్ళంత ధాన్యం పుట్టలుగా పోసి ఉంటుందన్నమాట. ఆ ధాన్యపు రాశి మీద రాత్రి కనిపించిన చిట్టెలుక చక్కగా కూర్చొని కడుపు నిండా ధాన్యం తింటూ కనిపిస్తుంది అనమాట వీళ్ళకి. గ్రామాధికారి ఇదంతా చూసి ఏం చేస్తాడు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ధాన్యాన్నంతా మొత్తం బయటికి ఆ కలుగులోంచి బయటికి తీయించి అదంతా గ్రామానికి చేరవేయించి అందరికీ, మొత్తం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఇంటింటికి ఏ ఇంటికి ఎంత అవసరమో అంత ధాన్యాన్ని మొత్తం పంచిపెట్టి కాబోళ్ళంత ధాన్యం మిగిలిపోతుంది అనమాట. ఆ ధాన్యాన్ని అంతా కొట్లల్లో పోయించి ఆ సంవత్సరం అంతా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఆకలి కరువు అనేది లేకుండా అందరికీ ఆ ధాన్యాన్ని పంచుతూ ఉంటారనమాట. ఆ ఏడాది అంతా వాళ్ళకి ఆ ఏడాది మొత్తం కరువు ఏ మాత్రం కరువు ఉన్నా కూడా కరువు అనిపించకుండా జరిగిపోతుందనమాట. ఆ మరుసటి ఏడు వాళ్ళకి బాగా వర్షాలు పడతాయి, మంచిగా పంటలు పండుతాయి, కరువు అనేది ఏమీ ఉండదనమాట. కరువు మొత్తం తొలగిపోతుందనమాట. అలాగా భగవంతుడు మనకి ఏదైనా ఒక విషయాన్ని సూక్ష్మంగా అలా తెలియచేస్తాడు, మనల్ని ప్రేరణ కలిగిస్తాడు. మనం వెంటనే గుర్తించి ప్రేరణ పొంది మనం దాంట్లోంచి భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడో తెలుసుకోగలిగితే గనక మనకి మంచి జరుగుతుందనమాట. అదే మనకి ఒక అదృష్టంలాగా మనకి దొరుకుతుందనమాట. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.